నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ ప్రారంభం కాబోతోంది. కొత్త పెన్షన్లపై చర్చించే ఛాన్స్ ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. కేబినెట్ ఎజెండాపై నిర్ణయాలపై తీసుకున్న తర్వాత రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చిస్తారని తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం పెట్రోల్ డీజిల్ సమస్య ప్రతిపక్షాల ప్రచారంపై చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. త్వరలో 2 ఏళ్ల పాలన పూర్తి కానుండడంతో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారన్నట్టు ఇన్ఫర్మేషన్ అందుతుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కాంతి. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తుంది. అనేక అంశాలతో పాటు ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఏపీలో పెట్రోల్ డీజిల్ సమస్యకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఏపీ ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు ఉదయం 10:30 మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా కొత్త పెన్షన్ల మంజూరు అంశం పైన ఏదైతే చర్చ జరిగి తర్వాత ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే విధానం పైన కేబినెట్ చర్చించనుంది. పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది ప్రజలకు ఈ సమావేశం ఒక కీలకంగా మారుతుందని చెప్పుకోవాలి. ఇక దీంతో పాటు తాజాగా కొన్ని జాతీయ అంతర్జాతీయ సంస్థలకు భూ కేటాయింపుల అంశం పైన కూడా కేబినెట్ ఎజెండాలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వడం లక్ష్యంగా పరిశ్రమలకు భూములు కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతం కీలక పారిశ్రామిక జోన్లలో ఈ భూ కేటాయింపులకి సంబంధించి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక కేబినెట్ సమావేశంలో భూ కేటాయింపులతో పాటుగా సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి రాజధాని నిర్మాణంకి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత కీలకంగా నిర్ణయించబోతున్నారు. ఇక ప్రభుత్వం త్వరలోనే 2 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు ఎలా తీసుకువెళ్లాలనే అంశం పైన మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రతిసారి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపైన కూడా సీఎం చర్చిస్తారు. అదే విధంగా ఈ రోజు అంటే రాష్ట్రంలో ఇప్పుడు ప్రెసెంట్ నెలకొన్న సిచ్యువేషన్ ప్రకారం పెట్రోల్ డీజిల్ సరఫరాలపైన సీఎం సమీక్ష జరపనున్నారు. ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు, సోషల్ మీడియా ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే దానిపైన కూడా ఆయన మంత్రులతో చర్చిస్తారు. ఇక ఇటీవల మంత్రుల సింగపూర్ పర్యటన చేసిన నేపథ్యంలో ఆ పర్యటనలో తాలూకా వివరాలు, అక్కడ జరిగిన చర్చల గురించి కూడా ఒక ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.